మునీశ్వర్లు గాని ఎవరైనా బ్రాహ్మణులు గాని ఇటు వచ్చినారా? ఎవరు రాలేదు నాదా. ఏమిటి నాదా? చెడ్డ కలగన్నాను దేవి. చెడ్డ కలగన్నారా? ఏమిటది? Oh,
ಕಿರೀಟವು ಕೊರತೆಯು ರಾಜುವ ಕೋಟೆಯು
తిరిగి కిరీటం ధరించుకుంటాం. మరలా ధరించినారు కదా అనగా మన రాజ్యం మనకే దక్కును సత్యమే విడనాడుకున్నారా అయ్యను మనం ఇచ్చట ఉండడము బహిష్కారం కాదంటావా? హరిశ్చంద్రుడు నా ఆశ్రమ పరిసర ప్రాంతమునందు సంచరించుచున్నాడు. నా ముద్దుల కుమార్తెలైనటువంటి మతంగ కన్యలను సృజించి యాతని చెంతకు పంపెదగాక. ఓం హరి ఓం. కుమార్తెలారా, చంద్రకాంతి రవికాంతుడికి సరిదంచు ఇంకా తొందరగానా? అలాగే అమ్మా. బంగారు సొమ్ముల పెట్టి బంగారు సొమ్ముల అతి తొందరగా వచ్చాము తండ్రి గారి చెంతకి. తండ్రి గారు, మా కుమార్తెలారా, నాన్నగారా, మౌని చక్రవర్తి మా ఈ చోటికి రప్పించిన కార్యార్థమేమో తెలుసమ్మా? నాన్నగారు, యా హరిశ్చంద్రుడు మన పరిసర ప్రాంతములందు సంచరించుచున్నాడు. మీరు అతని చెంతకేగి మీదకు నాట్య భంగిమలచే అతనిని మెప్పించి పెక్కు బహుమతులు అడగవలె. నాన్నగారు, ఏమేమి అడుగవలనందురా? ముందుగా ఛత్రమును అడుగుడు, అది నువ్వు ఇవ్వకపోయినా, చంద్రహారం అడుగుడు, అది నువ్వు ఇవ్వకపోయినా నాన్నగారు, రాజముద్రిక ఎనంబడు ముద్దుటుంగరం అడుగుడు, అది నువ్వు ఇవ్వకపోయినా,
మిమ్ములను పెళ్ళాడమని అడగండి. మమ్మల్ని కొట్టినా కొట్టినా నాన్నాని కేకవేయుడు మరుక్షణమున మీ చెంత నిలుస్తారమ్మా. ఓం హరి ఓం. నాన్నగారు చెప్పిన జరుగున చక్కనైనా పోయరాజు చక్కనైనా ఒక చేతిలో దారాలు ఒక చేతిలో దారాలు ఒక చేతిలో దారాలు ఒక చేతిలో దారాలు చక్కనైనా పోయరాజు చక్కనైనా అతడే నమ చూస్తుంటే మాకు వినిపించండి. నువ్వు చూసింటే కొంచెం చెప్పు. మన లోహిత స్వప్నమున మన మనసు చాలా అలజడి చెందినది. అతి శీఘ్రముగా వడివడిగా నడిచి వస్తున్నాం. ఇంకొకసేపు ఈ చోట విశ్రాంతి కేకుని తదుపరి మన ప్రయాణం సాగించాం. మునుముందుగా వందనాలు ఆచరించి తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంది కదా. మహారాజు ఉదయ పాదములు ఏ దేశమే మీది ఎల్లుండి వాకిటి ఏ దేశమే మీది ఎల్లుండి వాకిటి నాతో దేవుడి నలినాకులా ఇది ఏ దేశం? మహారాజా, మా
మాది ఒక దేశము అన్ని దేశాలు మాది తిరుగుతున్నాం అటులనా ఏమి కార్యము కొరకు ఏమి కార్యము కొరకు కమలాకుమారా మీది ఏ దేశం ఏ కార్యార్థమై నా చెంతకొచ్చారు ఏ పనిగా నా చెంతకొచ్చారమ్మా ఒక కార్యార్థం ఏమలాంటి కార్యము అలాంటి కార్యక్రమం అంటారా నాట్యం ప్రదర్శించి మీరు ఇచ్చే బహుమతుల కొరకై దేవి చంద్రమతి లలామా మనం ఇంతవరకు ఈ అరణ్య భూమి యందు వేటాడి బాగా అలసిపోయి ఉన్నాం కదా. మరి వీరెవరో ఇరువురు ఈ అరణ్య భూమిలో తటాలున మన చెత్తకొచ్చి వారి యొక్క నాట్యము ప్రదర్శించి మన యొక్క మనసుకు సంతోషాన్ని కలిగిస్తామని చెప్తున్నారు. మారా కొంత తడువు వీరి నాట్యము చూసుటకు మీకు ఎలాంటి అభ్యంతరము లేదు కదా? అమ్మాయిలు అయితే మీ నాట్యాన్ని ప్రదర్శింపు. అలాగే అలాగే చెప్పమ్మా. కాబట్టి మనం ప్రతి నాట్యం ప్రదర్శించి తదుపరి బహుమతులు కొనుక్కొని పోవాలి. కాబట్టి నాటకాల్లో నాకు దమసింహ అడుగున్న మనగా
महाराजा महाराजा आलकिंచింది కోటి పుంజుల కోటికే వస్తావా మేకపోతులా మేడికే महाराजा नारा प्रिया सुंदरा దేవి ఈ యొక్క నాటకతులకు తగువైన బహుమతులు ఇచ్చి అలాగేనా రాజా? బహుమతులు తీసుకోవాలి. అందమైన వెన్నెలలోన అచ్చ తెల్లదు పల్లె పల్లె
వస్త్రాభరణములు స్వీకరించండి. ఏం కావాలా? ఏం కావాలి? ఇంకేం కావాలమ్మా? మీ రాజుగారు మాకు కావాలి. దేవి ఏమంటున్నారు? ఈ మాట ప్రకారం వారికి వస్త్రాభరణములు ఇచ్చినచో వాళ్ళు దాన్ని తిరస్కరించచ్చు. ఇంకేమంట? వారికి మీరో ఏవో బహుమతులు ఇవ్వాలంట. నేనే మాట్లాడాను. అలాగే నివాసి నిలుగం. అమ్మాయి బహుమతులు వలదంటారట. కారణం అలాంటి కారణం ఏమమ్మా? చెప్పినా అడుగమ్మా. ఏం కోపాలు? ఇంకే మహారాజా మమ్మల్ని వివాహం చేసుకుంటారా? అవును. ఇప్పుడు గొడుగు కావాలంటున్నారు. అవును మహారాజా. అమ్మాయి పుటమిపై తుల్లి జగతి అడిగిన యాచకుల్గలని అనుచితముగా మీ ఎడదల నిప్పదికి పదా కొడు గడుగుట ఎట్లు కళ్ళ రోన నన్ను ఈ యొక్క గొడుగు ఆట చిహ్నం. మా యొక్క అధికార లాంఛనములు గొడుగు ఒకటి, అది ఇవ్వడం కుదరదు. శ్యామరమలను ఇస్తారా? ప్రేమముగా యాచకులకును ప్రేమముగా యాచకులకును భూమి సులివరానివి చామర యుగలంబులడుగా చర్చింపంగా ఈ చామర యుగలంబులు రాజచిహ్నములే, అవిను ఇవ్వరాదు. ఈ ఉంగరము పరిపాలనా దక్షత చిహ్నం, రాజముద్రిక ఇవ్వకూడదు. అది నీవంటారా? ఖడ్గమని ఏంటి మహారాజు గారు? ఖడ్గము క్షత్రియ ధర్మానికి చిహ్నం. మీరు అడుగదగినదిగా ఉండాలి, నేను ఇవ్వదగినదిగా ఉండాలి. అలాంటిది కోరుకోమ్మా. సచివ సత్యకీర్తి మహారాజా, ఏవి వీరి మాటలు? అమ్మాయి మీన నయనులారా మీన నయనులారా మీరు శృతి మించి ప్రవర్తిస్తున్నారు. సత్యకీర్తి మహారాజా, సత్యకీర్తి
మహారాజు గారు ఏయ్ మమ్మల్ని పెళ్లి బలి బలి వినుండు దుష్ట భామలారా బలి బలి వినుండు దుష్ట చంద్రమతి లోహిత అల్లదే విశ్వామిత్ర మౌనేంద్రుల వారు ఇంద్రులకు రౌద్రులై భీషణమైనటువంటి కోపంతో ఇటే వస్తున్నాడు. ఈ చోట మనం ఉండదు తగదు. వెంటనే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోదాం. నాన్నగారు నాన్నగారు అని అరుస్తున్నారు. ఏమమ్మా ఎందులకు విలపించుచున్నావు? నాన్నగారు మీరు చెప్పిన విధంగా అతని దగ్గర ప్రవచించిన వీపులు వాసిపోయినట్టే కొట్టారు నాన్న. ఏమి యా దుర్మార్గుడు మిమ్మల్ని కొట్టాడా? బాలుడు కొట్టనా? బాలుడు కొట్టనా? హరిశ్చంద్రుడు కొట్టాడా? వాడిని అదిగో పారిపోతూ పారిపోతున్నాడు. నాన్నగారు అలాగే నేను చూసేదా వాడి సంగతి. దేవి విశ్వామిత్రుల వారు వస్తున్నారు. అతని కోపానలముకు మీరు దగ్ధము కాకండి, దూరముగా ఉండు. శరణు గాది కుమారా శరణు గాది కుమారా శరణయ సన్మౌని చంద్ర సద్గుణ సాంద్ర శరణార్థిని నన్ను చరణ ద్వయములకు భక్తి కలిపెదనగా శరణు గాది కుమారా దుర్మార్గ అస్మత్ బ్రహ్మ పదోధిరోహణ మహత్యం హాస్యం తకో మలయ్య కోపాగ్నికి దుర్మార్గ చేయవలసిన కార్యమంతా చేసి ఇప్పుడు వందనములు ఆచరించుచున్నావా? నా కోపాలను మనకు భస్మీభూతుండవగదు. మహాత్మా నీ పాదములు సోకి
శిరస్సు ఉత్తమాంగమన్నటువంటి సార్థకమైనది. ఈ యొక్క కరకు వెంట్రుకలు తాకి నీ యొక్క సుకుమారమైనటువంటి పాదం ఎక్కడ కందిపోయిందో స్వామి, నా అపరాధములన్నీ మన్నించి క్షమించు. మా పాదములు మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుచునే ఉన్నవి. చెంతవీడను స్వామి, చెంతవీడు. తెలియకానే వచ్చి తిని దేవామి తపోవనమునకు, తెలియకానే వచ్చి తిని దేవామి తపోవనమునకు, జలది నను మల్లెకు
మన రాజ్యము యందలి రైతుల యొక్క పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంటే వాటిని శిక్షించడానికి వచ్చాను గాని వేరొక్కటి నా మనసులో లేదు మా కుమార్తెలను ఎలా దండించావు స్వామి? వారు చాలా వెగటుగా ప్రవర్తించారు. మీ కుమార్తెలని నాకు తెలియదు స్వామి. నన్ను వివాహం చేసుకోమని పైకి వస్తే వారిని గద్దించి పంపించామే గాని దండించలేదు స్వామి. ఈతని క్షమాపణ సంపత్తి ఎంతో చెప్పుచున్నది. తపస్సంపన్నులమైన మాకి దీర్ఘకోకంబు తగదు. కావున శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము గనుక నీ పాపంబుల నీ అందే ఉండనిమ్ము. ధన్యుండను మహాత్మా, ధన్యుండను. నిన్ను చేపట్టి నిన్ను మన్నించినాడను. కాకుండా నాదొక్క విన్నపంపు గలదు. ఆ దానిని నీవు తప్పక ప్రవర్తింతువేని మా కోపము నిశ్శేషముగా పరిసమాప్తమగును. స్వామి, న్యాయబద్ధం పైన అట్లే ఆచరించదగాక. మా ఆజ్ఞ అయిన ఎట్టి పాపకృత్యం పైనను అయ్యది పుణ్యకృత్యంబుగా మారవలసినదే కదా. తమరు అపర బ్రహ్మ కదా. అవును కదా. అవును స్వామి. మరి మా కుమార్తెలైనటువంటి మతంగ కన్యలను వివాహమాడు స్వామి. ఇదివరకే వివాహము అయి ఉన్నది. మహాత్మా వంశము నిల్పనే గద వివాహం వంశము నిల్పనే గద వివాహం అతి వైవాహిక పురణం విపటి కెనడు సత్పుత్రుండు పుట్ట వయం పరిపాకమును తప్పుతున్నదని ఈ ప్రాయమున వర్ణ సంకరపు పిండిలి ఏల చుట్టెదవు నా కంఠంపున చూసికా వంశము నిల్పనే గద వివాహం మహాత్మా, వంశము నిలపడానికే వివాహం. మరి నాకు ఇదివరకే ఎప్పుడో వివాహం అయినది. ఇదిగో
నా సత్పుత్రుడు నా యొక్క వంశము నిలపడానికి వీడున్నాడు. అలా ఎందుకు స్వామి నాకు నా కుమార్తెలను పెళ్లి అంట నీకు చులకనయా? స్వామి, నేను అలా అనలేదు. ముదిమి తప్పినటువంటి ఈ వయస్సులో మరలా వివాహం ఎందుకు? స్వామి, సుధాకదా సుధారసంబురీతి నన్ను నాకులా సుధాకదా సుధారసంబురీతి నన్ను నాకులా ఈ యొక్క రాజ్యమైన తృణప్రాయముగా వదిలివేస్తున్నాను. కానీ నా యొక్క అర్ధాంగి ఉండగా మరి యొక్క వివాహము నేను చేయజాలను. నీ యొక్క కుమార్తెలు మరలా పెళ్లి చేసుకోలేను మహాత్మా. నా రాజ్యమునైనను వేడుచున్నానే గాని అవును పునః వివాహము గావింపననుచున్నాను. అటులైన నీవు ఆ మాట ఎందయుండుము. నాకు మరలా ఈ సువిశాల రాజ్యమును ఏలవలనని కాంక్ష జనించినది. కావున నీ రాజ్యమును నాకు దారవోయుము. స్వాముల వారు మన యొక్క రాజ్యమును కోరుతున్నారు. కుమారా, రాజ్యమును స్వాముల వారికి ఇవ్వడానికి మీకు ఎలాంటి అభ్యంతరము లేదు కదా? ఎలాంటి అభ్యంతరం లేదు నాన్నగారు. యోచన చేయ భూమి
మహాత్మా హరిశ్చంద్ర స్త్రీలు దళిపు చూడ మునిశేఖరా మొన్నటి దాకా మీరే నిన్న భూమియామని నన్ననేల క్రమల పాలన మాచరింప మరిపాయక వాంఛ జనించనే నిపాలన బగై కునుడెల్ల రాజ్యము బగై కునుడెల్ల రాజ్యము మహాత్మా ఇంతకు మునుపు మీరు ఏలినటువంటి రాజ్యమే మీరు పీల్చి పిప్పి చేసి పారవేయగా గైకున్నటువంటిది మేము మరలా మీరు రాజ్యాన్ని ఏలుకోవాలంటే నా అడ్డేమున్నది అటులనే సమస్త రాజ్యమును నాకు దారమోయుడి. అలాగే సతత దాన క్రియారతుండనల్చు జగాన పేరందినాడ నీ కారణమునా ఇది లేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుండనైతి నీ కారణమునా ఎంతకాలమునన్నాశ్రయించుకుంటి ఇప్పుడే ఇది తప్పి వచ్చుట నేనే నిన్ను అమ్ముకొనుచుంటి సత్య విత్తమ్ము కొరకు శ్రీగుణోత్తమ రాజ్యలక్ష్మీరామ శ్రీగుణోత్తమ రాజ్యలక్ష్మీరామ మహాత్మ దేవాదాయం బ్రాహ్మణాదాయం వేశ్యాదాయం ఈ మూడాదాయములు మా ముగ్గురు ప్రాణములు దక్క సర్వం సర్వం సహా చక్రతలం మీ ఆధీనమే అరుణ హరిశ్చంద్ర బాగా ఆలోచించి ఇప్పుడే కోరుకును తదుపరి చిల్లిగవ కూడా నీకు దక్కనివ్వను. అలాగే స్వామి ఎలాంటి సందేహం లేదు. వేశ్యాదాయం బ్రాహ్మణాదాయం దేవాదాయం వేశ్యాదాయం మూడు ఆదాయములు మా ముగ్గురు